సార్ మీరు కానివ్వండి సార్ మీ పని మాతో పెట్టుకుంటే మీకు హలో పక్క అందరూ వాడు అందరూ నేను అబ్దుల్ సలీం అడ్వకేట్. జగన్మోహన్ రెడ్డి గిల్కరాయ్ కేసులో డిఫెన్స్ లాయర్ గా నేను కేసు వాదిస్తున్నాను. ఈ కేసులో గుల్కరాయ్ కేసులో సతీష్ అనే అబ్బాయికి విమల సతీష్ అనే అబ్బాయికి బెయిల్ వచ్చేసింది. బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైన తర్వాత కూడా పోలీసు వాళ్ళు చాలా ఈ కేసు ఒత్తిడి తీసుకొచ్చారు. మరి వాళ్ళు క్యాన్సిలేషన్ కోసం హైకోర్టుకి వెళ్ళారు. కానీ హైకోర్టు క్యాన్సిలేషన్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ జామీన్ పెట్టిన దాంట్లో కూడా 4 దినాలు వాదన ప్రతివాదన అయింది. సో జామీన్ పెట్టిన తర్వాత కూడా మనమే కోర్టుకి కన్విన్స్ చేసి ఈరోజు ముద్దాయిగా ఉన్న సతీష్ కుమార్కి నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు. ఆయన 1 గంటల 2 గంటల విడుదల అవుతుంది నెల్లూరు నుంచే. ఫర్దర్గా ఈ కేసులో ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే కూడా నేను మీకు రిపోర్ట్ చేస్తాను. ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఎలాంటి సాక్ష్యాధారాలు ఏదైతే గులకరాయితో కొట్టారో లేదు పదునైన రాయితో దాడి చేశారో హత్య చేసేదానికి దాడి చేశారనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే హత్య చేసే జరిగిన దాని మీద దానికి సంబంధించిన ఏదైతే వాడారో ఆ ఐటమ్ ఏమన్నా చెప్పు. ఈ కేసులో పర్టికులర్గా పోలీసు వాళ్ళు కోర్టుల హత్యాయత్నము ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకంటే హత్యాయత్నంకి వాడిన వెపన్ గుల్కరాయ్ వెపన్ లిస్ట్లో రాదని నేను కోర్టుకి నమ్మించాను. ఎందుకంటే వెపన్ ఒక లిస్ట్ ఉంటుంది. వెపన్ లిస్ట్లో గుల్కరాయ్ రాదు. సో కోర్టు అడిగింది మరి ఈ గుల్కరాయ్ వెపన్ లిస్ట్లో వస్తుందని. వెపన్ లిస్ట్ రాదు. మరి హత్యాయత్నం చేయాలంటే ఇతనికి ఇనిమిటీ ఉండాలి. అవును కదా. అతనికి శత్రుత్వం ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి సతీష్ కుమార్కి శత్రుత్వం కూడా ఏమి లేదు. సో కోర్టు కూడా అది కూడా నమ్మింది. మరి సతీష్ కుమార్ ఒక అమాయకుడు అబ్బాయి, ఒక ఇల్టరేట్ బాయ్, ఒక పూర్ ఫ్యామిలీ బాయ్. వాళ్ళ ఏమంటారు తల్లిదండ్రులు ఒక లేబర్ ఫ్యామిలీ. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కొడుకు, ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇతనికి ఏమంటారు శత్రుత్వం ఏముండదు. జగన్మోహన్ రెడ్డి కావాలని చేసిన ఇది ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా కోడికత్తి డ్రామా చేశారు. ఈ టైం ఈ గుల్కరాయ్ డ్రామా చేశాడు. జగన్మోహన్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్ ఇటువంటి టాక్టిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇన్నోసెంట్గా ఉన్నారు కదా, వాళ్ళని నమ్మించి ఏమంటారు పోలీసుని మోసం చేసేసి లభ్యం పొందాలని విధానంలో ఆయన ఉంటాడు. అదే విధంగా దీన్ని కూడా అలా చిత్రీకరించారని కోర్టుకి నేను నమ్మించాను. కోర్టు నమ్మేసి ఈ కేసులో ఆ ముద్దాయి ఉన్న సతీష్కి బెయిల్ ఇచ్చిందమ్మా. ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి జరిగినప్పుడు ఏదైతే టీడీపీ నేతలు ఉన్నారు, టీడీపీ నేతలే అత్యాయత్నం చేశారని చెప్పి కూడా అట్లా వైసీపీ నాయకులు కానీ ముఖ్యమంత్రితో సహా మాట్లాడే పరిస్థితి. అంటే అలాంటి సంఘటనలు కానీ అలాంటి విషయం కానీ ఆ కోర్టుకి ఏమన్నా సబ్మిట్ చేశారా? అదే కదా సార్, నేను కోర్టుకి కూడా అదే నమ్మించాను. ఎందుకంటే ఎప్పుడన్నా పిల్లి మర్డర్ అయితే ఎలక మీద డౌట్ వస్తుంది. కానీ ఎవరు అజంప్షన్ చేయరు, ఎవరు అనుమానం చేయరు ఇది చేసింది నేరం కుక్క అని. ఎందుకంటే పిల్లికి స్ట్రాంగ్గా కుక్క ఉంటాడు. కానీ డౌట్ ఎవరి మీద వెళ్తుంది? ఎలక మీద వెళ్తుంది. సో ఇక్కడ వైసీపీ టీడీపీ గొడవ వల్ల ఏదైనా వైసీపీ వాళ్ళకి అయిందనుకో టీడీపీ మీద నేను నెట్టేస్తారు. కానీ వైసీపీ వాళ్ళు దీని ఇంకా ఎవరు ఉన్నారో అది ఎవరు ఎస్టాబ్లిష్ లేకపోయారు. దీంట్లో యాక్చువల్ ఆ అబ్బాయి 13 ఏప్రిల్కి అతను 200 రూపాయలు తీసుకుని అదే మేమంతా సిద్ధము ర్యాలీలో అతను కూడా ఒక కార్యకర్తగా వెళ్ళాడు. ఆ 14 ఏప్రిల్కి అతని బర్త్డే. ఆ బర్త్డేలా సీసీ కెమెరా ఫోటేజ్లో అక్కడ కేక్ కట్ చేస్తానంటే పోలీసులు అనుమానించేసి ఈడే చేశాడేమో, అందుకే ఇక్కడ ఎగిరి డ్యాన్స్ చేస్తున్నాడు, అయితే ఇతన్ని అనుమానితాడని అనుమానంతో అతను పట్టేసి అరే నువ్వు కొట్టేనని చెప్పురా లేకుంటే మీ అమ్మా నాన్న చంపేస్తారు, అక్కడ గన్ను ఉంది నీకు ఇప్పుడే పేలుస్తానంటే సార్ మీరు చెప్పినాక నేను వింటానని
అలా అతను ఇచ్చిన స్టేట్మెంట్ దాని తప్ప వాళ్ళ పోలీస్ దగ్గర ఏమి ఆధారాలు లేవు. అంటే కోడికత్తి కేసు చూసాం. కోడికత్తి కేసులో దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా కోడికత్తి జైల్లో ఉన్నాడు. లాస్ట్ కూడా దాంట్లో ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు కూడా కోర్టుకెళ్ళి చెప్పిన పరిస్థితి లేదు. అయితే ఈ రోజు మళ్ళా గులకరాయి అంటే ఇలాగా ఏదైతే ఇప్పుడు ఒకరికి ఇద్దరయ్యారు, ఇలాంటి పరిస్థితులు ఇంకొకరు రాకుండా జరగాలంటే ఏదైతే ఈ కేసు సంబంధించిన వాళ్ళ మీద మీరు మళ్ళా కోర్టుకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంది? వెళ్ళాలి సార్ కోడికత్తి కేసులో గుల్కరాయ్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా దాంట్లో కూడా కోర్టుకి రాలేదు. అందుకే కదా అప్పుడు గట్టిగా చెప్పాను, రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం అని. ఈ గుల్కరాయ్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 161 ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి విధి విధానాన్ని గౌరవించాలి. ఆయన కాన్స్టిట్యూషన్ పర్సన్, ఆ తల్లి లాంటి మనిషి. ఆయన వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన 161 ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ చేయాలి. ఆయన ఏమైంది అని చెప్పాలి. మరి సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా విజిట్ చేయాలి. కానీ పోలీసు వాళ్ళు కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి దగ్గర వెళ్ళి కూడా ఆయన రికార్డ్ చేయలేదు. నేను అది కూడా కోర్టులో ఇన్లైట్ చేశాను. కోర్టు కూడా చాలా సీరియస్గా దాన్ని కూడా నోటీసుగా తీసుకుంది. మీరు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేకపోయారంటే వాళ్ళ పోలీసు వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. సో దానివల్ల ఈ గుల్కరాయ్ కేసులో సతీష్ కుమార్కి బెయిల్ వచ్చిందని నేను నమ్ముతున్నానమ్మా. పేరు చెప్పి ఏ ఊరు, ఏం జరిగింది, ఇక్కడ ఏ ఊరికి వచ్చారు, ఏం జరిగింది చెప్పండి. నా పేరు వేముల దుర్గారావు సార్. సతీష్ వాళ్ళ ఫాదర్ని. మాది విజయవాడ. గులకరాయ్ కేసు మీద వచ్చాము. మా అబ్బాయికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు సార్. అనవసరంగా ఏదో ఎవరినో వాళ్ళని తీసుకొచ్చి కేసులో పెట్టేసి వాళ్ళు తప్పుకున్నాం అన్నట్టుగా పోలీసు వాళ్ళు చేశారు సార్. మా అబ్బాయికి అయితే ఏ సంబంధం లేదు, అసలు వేయలేదు, అటు వెళ్ళని కూడా వెళ్ళలేదు. ఆ నైటు 14వ తారీఖు పుట్టినరోజు, 13వ తారీఖు నైటు 12ంటికి కేక్ కట్ చేసుకున్నాడు మా గూడెంలో ఆర్చి దగ్గర. అది చూసి ఈడ కొట్టాడు అన్నట్టుగా తీసుకొని వెళ్ళి ఆ కేసులో బనాయించారు సార్. ఆ కేసుకి మాకైతే మా అబ్బాయికి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఏదో దేవుళ్ళలాగా సలీం సార్ వచ్చేసి నేను ఉన్నానులే అనేసి ఈ కేసు తీసుకొని టేకప్ చేశాడు సార్. ఆ సార్ కానీ లేకపోతే ఇంకా మా పిల్లోడు వచ్చేవాడు రాదో కూడా తెలియదు. అంతా దుర్గమ్మ తల్లి ఆ సార్ని పంపించింది అనుకుంటున్నాను సార్. నాకు మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు సార్. మీకు ఎలాంటి న్యాయం కావాలి? మాకు ఈ కేసుకి మాకు అసలు సంబంధమే లేదు సార్. అది మా ప్రభుత్వం గ్రహించి మా అబ్బాయిని వదిలేస్తే చాలు సార్. ఉట్టిదే సార్. మా వాళ్ళు మా మనుషుల్ని జెండా పట్టుకుంటే 200 ఇస్తామంటే వెళ్ళారు. మా ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ వెళ్ళారు. సార్ వస్తున్నారు జెండా పట్టుకుంటే అరగంట సేపు ఉంటే 200 ఇస్తాం, కొద్దిగా పెద్దోళ్ళకి 300 ఇస్తాము, కొద్దిగా మా నడికారు వయసులకి తాగడానికి క్వార్టర్కి డబ్బులు ఇస్తాం 350 అన్నట్టుగా తీసుకెళ్లారు సార్. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి 200, 300, 350 తీసుకెళ్ళి జెండాలు పట్టుకున్నారు సార్. ఆ సార్ వెళ్ళిపోయినాక ఇంక వచ్చేసారు సార్. వచ్చేసి ఇంకా నా దగ్గర నాన్న నా పుట్టినరోజు నానంటే ఇప్పుడు ఎందుకు రా, రేపు పొద్దున కదరా అంటే, లేదు నాన్న ఇప్పుడు కేక్ కోసుకుంటాను అని అంటే, సర్లే నాన్న అనేసి 500 ఇచ్చాను. వెళ్ళి కేక్ తెచ్చుకొని మా గూడెంలో అర్చి ఉంటుంది సార్, అర్చికాడ కేక్ కట్ చేసుకున్నాడు సార్. నైట్ 11:30, 12 టైంలో అంట. ఆ రోజు అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు ఏమని అడిగారు మిమ్మల్ని ఇంటికి వచ్చి? అరెస్ట్ ఎప్పుడు వచ్చారు సార్? 15వ తారీఖు సాయంకాలం వచ్చేసి 11 పనుకున్నాడు సార్. అన్నం తినేసి మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాం సార్. మా అబ్బాయి కూడా వచ్చాను నా ఎమ్మటే. ముగ్గురికి పని ఉంది, మేము ముగ్గురం వెళ్ళాం, తల్లి ముగ్గురం. నైట్ పనుకున్నాడు, అన్నం తిని పనుకున్నాడు. పనుకున్నోని నైట్ 10:30, 11ంటికి వచ్చి ఏంటి సార్ అంటే, ఏనమ్మా కంగారు పడమాకండి, ఇక్కడ సొల్యూషన్ తాగుతున్నారని కంప్లైంట్ వచ్చింది, అందుకోసమే ఎంక్వైరీ చేయటం వరకే మీ అబ్బాయికి ఏమైనా తెలిసేమో అని వచ్చాము, మీరేం కంగారు పడమాకండి, ఆధార్ కార్డు తీసుకుని పోలీస్ స్టేషన్కి రండి, ఏం లేదు మీరు వచ్చే లోపల ఎంక్వైరీ తీసి పంపించేస్తాం అన్నారు సార్. పోలీసు అసలు ఏం చెప్పలేదు సార్. ఇంకా అప్పుడు తీసుకెళ్ళటం ఇంకా మనుషులను చూపించలేదు సార్ పిల్లల్ని. ఆ తర్వాత మళ్ళీ తెల్లారగట్లో వచ్చి ఒక 5-6 మళ్ళీ మా గుడి పిల్లల్ని తీసుకెళ్ళారు సార్. ఒక 6-7 తీసుకెళ్లారు. మనుషులను అయితే 3 రోజుల దాకా 4 రోజుల దాకా చూపించట్లేదు సార్. అంతలోకి సలీం సార్ వచ్చి ఏం జరిగింది ఏంటంటే ఇలా జరిగింది సార్ అంటే, ఆ సార్ వచ్చాడు కాబట్టి కొద్దిగా చాలా వరకు మేము ఇలాగ ఉన్నాం సార్. లేదంటే ఇంకో మా పన్ను పాటలు మేము చచ్చేవాళ్ళం, మా పిల్లలేమో ఇక్కడ చచ్చేవాళ్ళు. ఆ సార్ వల్ల మేము బయటపడ్డాం. నా పేరు రావణ్ అండి. మాది విజయవాడ. సతీష్ కుమార్ కోసం వచ్చామండి. మా అబ్బాయిని అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చేసి ఇట్లా చేశారు. అబ్బాయికి అసలు ఈ రాయి పెట్టి కొట్టింది కూడా ఏం తెలియదు. మా అబ్బాయి అసలు అలాంటి వాడు కాదు. మేము కూలీ నాలు చేసుకుని బతికేవాళ్ళం. ఇంట్లో పడుకున్నవన్నీ తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళి ఇట్లా చేశారు సార్. ఏమనిపిస్తుంది మీకు? అంటే మీ ఇంటికి వచ్చి పోలీసులు తీసుకెళ్తేప్పుడు మీకు చెప్పారా ఇట్లా జగన్మోహన్ రెడ్డి కొట్టారు? చెప్పలేదు సార్. మాకు ఏదో సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీకి వచ్చాము. ఎంక్వైరీ చేసేసి అమ్మటే పంపించేస్తాము, ఆధార్ కార్డు తీసుకొని స్టేషన్కి రండి అన్నారు. వెళ్ళాము. ఇంకా అక్కడే నైట్ వెళ్ళాము, 2 గంటల దాకా ఉండి మళ్ళీ వచ్చాము.
మళ్ళీ వచ్చి చూస్తే అక్కడ ఎవరు లేరు, అడిగితే ఇక్కడికి ఎవరిని తేలేదన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పావు గంట ఆగి వెళ్తే మళ్ళీ లేదు, 4 దాకా ఉన్నాం, ఇక్కడికి ఎవరిని తేలేదమ్మా, మీరు పొద్దునకి రండి, ఏమైనా పొద్దునకి వస్తే తెస్తారేమో అంటే ఇంక మేము ఇంటికి వచ్చేసాం. మాకు తెల్లారి ఇంక అప్పటి నుంచి 4 రోజులు 3 రోజుల దాకా కూడా పిల్లల్ని మాకు ఎవరిని చూపించలేదు. అంటే అరెస్ట్ చేసి జైలు పంపించేటప్పుడు ఏమన్నా మీకు చెప్పారు? ఏమని చెప్పారు? చెప్పలేదు మాకు. తర్వాత రెండో రోజు 2వ రోజో 3వ రోజో మీ అబ్బాయి రాయిపెట్టి కొట్టాడు అనేసి తీసుకెళ్లిపోయారు. మేము మా అబ్బాయి అలాంటోడు కాదని, మాకు అట్లా దేవుడి దయ వల్ల సలీం సార్ గారు వచ్చారు. ఆయన ఈ కేసును అంతా ఆయనే చూసుకుంటున్నాడు. ఇప్పుడు అసలు మా బాబు మాకు వస్తే మాకు చాలు, మేము అదే కేసు అనుకున్నాం. లేకుండా మా బాబుని మాకు పంపిస్తారు ఏ సార్. కేసు లేకపోకుండా మా బాబు మాకు క్షేమంగా ఉంటే చాలు సార్. మాకు ఇంకేం అసలు మేమేం ఆ గురించి ఏం ఆశించుకోవట్లేదు. మా బాబు మాకు ఉంటే చాలు. ఏం చేశాడమ్మా అబ్బాయి? పనికి వెళ్తాడు, మట్టి పనికి వెళ్తాడు. వాళ్ళ నాన్నగారు ఎమ్మటే వెళ్తారు పనికి. ఒక రోజు వెళ్తే 2 రోజులు చేస్తే 4 రోజులు ఇంటికాడ ఉంటాడు. బాబుకి కూడా ఆరోగ్యం కూడా సరిగ్గా పని చేయదు. మేము ఉంటేనే తీసుకెళ్తాం, లేదంటే ఇంట్లోనే ఉంచుకుంటాం మేము మా బాబుని. అంతా దేవుడికి అంతా దేవుడికే తెలియదు సార్. మేము ఇంకా ఎవరిని నిందించి